హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. మీరు ఈ వీడియోని ఈ క్షణంలో చూస్తున్నారంటే అది యూనివర్స్ మీతో ఈ సందేశం చెప్పాలనుకుంటున్నారని అర్థం. అది మీరు చాలా స్ట్రాంగ్లీ ఫస్ట్ బిలీవ్ చేయాలి. ఓకే, మీ మనసులో ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది కదా. అది మీరు ఏదైతే పర్సన్ని క్లోజ్గా ట్రీట్ చేస్తున్నారో, ఇప్పుడు ఎవరి మీద అయితే ఇష్టం ప్రేమ ఎక్కువగా ఉందో ఆ పర్సన్ గురించి చెప్తున్నాను నేను. మీ పర్సన్ నిజంగా మారగలరా? ఓకే, తన ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ వల్ల కర్మ అనేది డెఫినెట్లీ అనుభవించాల్సిన తెలిసిందే కదా. బట్ ఇక్కడ ఏంటంటే తన కర్మ నుంచి తప్పించుకునే అవకాశం అనేది ఉందా లేదా అసలు? ఓకే, మీ ప్రేమ విలువ తనకి అర్థం అవుతుందా అని ఓకే ఈ రీడింగ్లో మనం చూసినాం. ఎన్నిసార్లు మీరు వేచి చూసారో, ఎన్నిసార్లు మీ గుండె చెప్పింది ఇంకా అవకాశం ఇవ్వు తనకి అని చెప్పేసి, అది మీకే తెలుస్తుంది. అదే సమయంలో మీ సోల్ మాత్రం ఇంతేనా, ఇంకెట్లా వెయిట్ చేస్తూ ఉండటమేనా నీ లైఫ్ ఇంకెంతకాలం అని కూడా మీ సోల్ అంటే మీ మీ ఇన్నర్ వాయిస్ మీతో ఇలా చెప్తూ ఉండొచ్చు కూడా. అలా అడుగుతూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాయి టూ వేస్లో, రైట్? ఈ రీడింగ్ ఎవరికైనా దోషం చూపడానికైతే కాదమ్మా. ఇక్కడ ఇది ఏంటంటే బేసికలీ మీ హృదయం గోళంలో ఉన్నప్పుడు సత్యాన్ని సున్నితంగా చూపించడానికి మనం ఈ రీడింగ్ చేస్తున్నాం. ఓకే, మీ పర్సన్ అహంకారం నిజంగా బ్రేక్ అవుతుందా? ఓకే, వారి కర్మ వాళ్ళను వదిలేస్తుందా లేదా వాళ్ళ వెంటాడుతూనే ఉంటుందా అనేది కూడా మనం ఇక్కడ తెలుస్తాం. లేదా ఈ మార్పు మాటలకే పరిమితమా, లేదా ఆయన నిజంగానే ఆమె నిజంగానే మారుతారా అని చెప్పి మనం ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నాం. ఆల్సో ఈరోజు మనం టారో డెక్ ద్వారా ఈ కనెక్షన్లో ఉన్న నిజం ఏమిటో డివైన్ గైడెన్స్తో తెలుసుకుంటున్నామమ్మా. ఓకే, బిఫోర్ ఐఎమ్ షఫ్లింగ్ ద కార్డ్స్ మనం యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాము. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ ఎవ్రీవన్. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్ కోసం సత్యమైన సందేశాన్ని మాత్రమే ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే తమ కర్మలను ఎదుర్కోవాల్సిన సమయానికి వచ్చారో, ఎవరికి నిజమైన మార్పు అవకాశం ఉందో, ఎవరికి ఇక ఎదురు చూడటం వృధానో, ఏ భయము లేకుండా, ఏ మాయ లేకుండా స్పష్టంగా చూపించండి యూనివర్స్ త్రూ దిస్ రీడింగ్. ఈ టారో కార్డ్స్ హృదయాన్ని నొప్పించకుండా, నిజాన్ని దాచకుండా మార్గదర్శకత్వం అవ్వాలి మా వ్యూవర్స్కి. ఈ రీడింగ్ హీలింగ్, అవగాహన, స్పష్టత, శాంతి తీసుకురావాలి మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ పవర్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఎవ్రీ టైమ్. మీరు కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా మనసులో. ఓకేనా? మనం పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి ఇప్పుడు కార్డ్స్ షఫిల్ చేసుకుందాము. పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి నేను 6 కార్డ్స్ తీస్తాను. ఓకే, ఫస్ట్ కార్డ్ సార్. పడుతుంది సెకండ్ కార్డ్ సెట్. ఫస్ట్ నేను ఒక దగ్గర పెట్టేస్తాను, తర్వాత ఓపెన్ చేసుకుందాం. అన్నీ ఒక దగ్గర ఒకదాని కింద ఒకటి పెట్టేస్తాను, తర్వాత స్ప్రెడ్ చేస్తాను. ఓకే, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే, పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం ఇప్పుడు.
7th one, 8th card set, 9th one, 10th card set, 11th one, and 12th one. ఓకే, మనం ఫస్ట్ కార్డ్ సెట్ కింద నుంచి వస్తుంది కదమ్మా, ఇది లాస్ట్ కార్డ్. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ ఇట్లా పెడతాను. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ కింద నుంచి నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, సెకండ్ కార్డ్ సెట్ 8 of Pentacles, third card set 2 of Cups, fourth card set Temperance, fifth card set King of Wands, the Hermit, sixth card set the Hermit. కనిపిస్తున్నాయమ్మా కార్డ్స్. ఓకే, 7th one the World, 8th card set Page of Swords, 9th one Ace of Cups, 10th one the Lovers, 11th one Ace of Pentacles, ఫైనల్ కార్డ్ సెట్ 3 of Pentacles. ఓకే, సో మనకి కార్డ్స్ అయితే వచ్చేసినాయి. సో లెట్స్ డైవ్ డీప్ ఇంటు ది రీడింగ్. మనకి ఈచ్ కార్డు క్లియర్గానే కనిపిస్తుంది కదమ్మా మీకు. ఓకే, మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫైనల్ కన్క్లూజన్ అయితే ఇచ్చుకుందాం. ఓకే, మనకి ఫస్ట్ కార్డ్ ఏమొచ్చిందమ్మా ఇక్కడ నైట్ ఆఫ్ స్పాట్స్. నైట్ ఆఫ్ స్పాట్స్ కార్డ్ ద్వారా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ కార్డు మీ పర్సన్ యొక్క మనస్థితిని చూపిస్తుందమ్మా ఇక్కడ. అంటే వారు చాలా ఇంపల్సివ్గా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే స్వభావం వారిది. తప్పు తెలుసు వారికి, వారు ఏం తప్పు చేశారో, కానీ అంగీకరించడానికి అహంకారం అనేది అడ్డొస్తుంది వాళ్ళకి. అంటే ఈగోయిస్టిక్ అనమాట. ఇది కర్మను తప్పించుకోవడం కాదు, కర్మ నుంచి పరిగెత్తడం అనమాట. వాళ్ళు ఎస్కేప్ అవుతూ ఉన్నారు. ఓకే, అది మనకి కార్డ్ ద్వారా నైట్ ఆఫ్ స్పాట్స్ ద్వారా మనకి కన్వే అవుతుంది. నెక్స్ట్ కార్డ్ సెట్ 8 of Pentacles. ఇదేంటంటే ఇది చాలా కీలకమైన కార్డ్ మనకి రీడింగ్లో. మీ పర్సన్ నిజంగా మారాలంటే శ్రమ అవసరం అమ్మ. అంటే మాటలు సరిపోవు ఇక్కడ. ప్యాటర్న్స్ మార్చడము, అలవాట్లు మార్చడము, బాధ్యత తీసుకోవడము, ఇవన్నీ చేయాల్సిందే తప్పకుండా తను. ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు మార్పు సాధ్యమే కానీ ఈజీ అయితే కాదు అని చెప్పేసి చెప్తున్నారు. వారు మారాలి, చాలా స్ట్రాంగ్లీ మారాలి. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ 2 of Cups. ఇదేం చెప్తుందంటే ఈ కార్డ్ మనకి ఈ కనెక్షన్ నిజమైనది, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న లవ్ అనేది నిజమైనది అని చెప్పి మనకి ఈ కార్డ్ స్పష్టం చేస్తుంది. ఇది వన్ సైడ్ లవ్ అయితే కాదమ్మా, సోల్ లెవెల్ బంధం ఇది. ఓకే, కానీ నిజమైన కనెక్షన్ ఉన్నంత మాత్రాన మార్పు అనేది ఆటోమేటిక్గా రాదు అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే, అండ్ మనకి ఈ కార్డు మనకి అది క్లియర్గా కన్వే చేస్తుంది. ఓకే, 2 of Cups. నెక్స్ట్ కార్డ్ సెట్ టెంపరెన్స్. టెంపరెన్స్ అంటే ఇది ఒక కర్మ కార్డు అమ్మా బేసికలీ. అంటే యూనివర్స్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, అంటే మీ పర్సన్ అహంకారము తగ్గితేనే ఈ సంబంధంలో మీకు హీలింగ్ అనేది జరుగుతుంది. ఆయన లేదా ఆమె మరి ఈగోయిస్టిక్గా కనిపిస్తున్నారు, చాలా అహంకార పర్సన్ లాగా. ఓకే, లేకపోతే సమయం వాళ్ళకు పాఠం అనేది నేర్పిస్తుంది. అలా వాళ్ళనేది మారకపోతే, వాళ్ళ అహంకారం ఏమీ మారకుండా ఉంటే సమయమే వారికి గుణపాఠం నేర్పిస్తుంది అని చెప్పి మనకి త్రూ టెంపరెన్స్ కార్డ్ కన్వే అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్
కింగ్ ఆఫ్ వాండ్స్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే 5th కార్డ్ సెట్ ఇక్కడ అహంకారం స్పష్టంగా కనిపిస్తుందమ్మా మనకి. అంటే అహంకారం అంటే వారే లీడర్ అవ్వాలనుకుంటున్నారు. మీ ఇద్దరిలో వారే లీడర్షిప్ తీసుకోవాలి, వాళ్ళే డామినేషన్గా ఉండాలి అనేది వాళ్ళు ఎప్పుడు అనుకుంటున్నారు. కానీ ఎమోషనల్ బాధ్యత తీసుకోవడంలో మాత్రం వెనుకడుగు వేస్తారు అనేది మనకి ఇక్కడ ఈ కార్డ్ ద్వారా తెలుస్తుంది. ఈ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఈగో బ్రేక్ అవుతుంది, కానీ తట్టుకోగలిగితేనే మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు, మీకు క్లారిఫై చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ ద హెర్మిట్ 6th కార్డ్ సెట్. ఇది అతి ముఖ్యమైన ఫేజ్ అమ్మ. అంటే మీ పర్సన్ ఒంటరిగా ఉండే సమయం వస్తుంది షూర్గా. అక్కడే వాళ్ళు తమ తప్పుల్ని ఎదుర్కొంటారు, తెలుసుకుంటారు కూడా. ఓకే, మీరు చేయాల్సిన పని వాళ్ళ మార్పు కోసం ఎదురు చూడటం అయితే కాదమ్మా, మీ హీలింగ్ మీద ఫోకస్ పెట్టడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అది మనకి త్రూ హెర్మిట్ కార్డ్ ఇక్కడ కన్వే అవుతున్న మెసేజ్. నెక్స్ట్ కార్డ్ సెట్ ద వరల్డ్ 7th వన్. ఈ ద వరల్డ్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మనకి ట్రూ వరల్డ్ కార్డ్ ఈ సైకిల్ ముగుస్తోంది. ఇది 2 మార్గాలు చూపిస్తుందమ్మా. ఒక మార్గం ఏంటంటే పాత వర్షన్ పూర్తిగా ముగిసి న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, వారిలో. అండ్ సెకండ్ది ఏంటంటే మీరు ఈ లెసన్ పూర్తి చేసేసి ఎండ్ చేసేసి ముందుకు వెళ్ళటం. ఏది జరుగుతుందో వారి చర్యల మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ. ఈ టూ వేస్లో ఓకే, వారు చేసే థింగ్స్ మీదే బేస్ అయి ఉంటుంది మీరు ఏం డెసిషన్ తీసుకోవాలి అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ స్పాట్స్ 8th కార్డ్ సెట్. ఇది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనేది మనకి ఇక్కడ కన్వే అవుతుంది. అంటే మీ విలువ అర్థమవుతుంది వాళ్ళకి, కానీ మెంటల్ మెచ్యూరిటీ తక్కువగా ఉందమ్మా వారిలో. మార్పు మొదలైంది, కానీ పూర్తిగా ఇంకా వాళ్ళకి క్లారిటీ అనేది రావట్లేదు, అంత మెచ్యూరిటీ రాలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ ఇది మనకి 9th కార్డ్ సెట్ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇది ఒక ప్యూర్ ఎమోషన్ అమ్మ. అంటే తనలో ప్రేమ అనేది ఉంది, కానీ ప్రేమ ఒక్కటే చాలదు కదా రిలేషన్ స్టేబుల్ అవ్వడానికి, ముందుకు సాగడానికి. అదే మనకి ఇక్కడ హీలింగ్, కేర్, స్టెబిలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏది తగ్గినా కూడా రిలేషన్ అనేది కింద పడిపోతుంది. అది మనకి త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది. ఓకే, అది మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ 10th కార్డ్ సెట్ మనకి ద లవర్స్. ఈ కార్డ్ చాలా క్లియర్ అనమాట. ఏంటిది? ఇది డెస్టినీ చాయిస్ అని చెప్పేసి. డెస్టినీ చాయిస్ మీది. తను నిజంగా మారాలా లేదా పాత ప్యాటర్న్స్లోనే ఉండాలా? ఓకే, ఈసారి యూనివర్స్ తనను తప్పించుకొనివ్వదమ్మా. ఓకే, వీటిని ఎదుర్కోవడంలో యూనివర్స్ అయితే తిని ఎంత ఎస్కేపిజం ట్రై చేసినా కూడా తప్పించుకొనివ్వరు. ఓకే, అండ్ మనకి 11th కార్డ్ సెట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇది ఏం చెప్తున్నారండి ఇక్కడ? మార్పు జరిగితే ఇది కొత్త ఫౌండేషన్ అవుతుంది అని చెప్పేసి మీకు క్లియర్ కట్ క్లారిటీ ఇస్తున్నారు. నిజమైన ప్రయత్నం ఉంటే ఈ బంధం స్థిరపడే అవకాశం వాళ్ళు డ్యామ్ షూర్ ఉంది అని చెప్పి మనకి త్రూ ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ కార్డ్. ఇది ఏంటంటే ఫైనల్ కార్డ్ సెట్ త్రూ 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఇది మనకి ఏం చెప్తుందంటే ఇది టీమ్ వర్క్ కార్డ్ అమ్మ బేసికల్లీ. ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్ అంటే టీమ్ వర్క్ కార్డ్. అంటే మీరు ఒక్కరే పోరాడితే సరిపోదు ఈ రిలేషన్లో, వారు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, లేకపోతే ఈ కనెక్షన్ ఒక పాఠంలానే మిగిలిపోతుంది మీ లైఫ్లో. ఓకే, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టకుండా మీరు ఒక్కలే ప్రాకులాడితే ఏం మిగలదు అని చెప్పి మీకు త్రూ దిస్ కార్డ్ మీకు ఒక చిన్న వార్నింగ్ అండ్ గైడెన్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, అండ్ త్రూ అవుట్ మనకి ఒక చిన్న గైడెన్స్ ఏంటంటే 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి ఈ రీడింగ్లో. అవి ఏంటంటే నాకు ఇక్కడ కనిపించేవి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాటలు కాదు చర్యలను చూడండి, వారి యొక్క చర్యల్ని. అంటే మీ పర్సన్ ఏమి అంటున్నారో కాదు మీరు చూడాల్సింది, ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించడం అనేది మీరు నేర్చుకోవాలి. ఓకే, అది అలవర్చుకోవాలి. వారు చెప్పే మాటలను అయితే వినొద్దు, వారి ప్రవర్తనలో చేంజ్ వచ్చిందా లేదా అనేది మీరు మెయిన్ చేయాల్సిన థింగ్ మీ రిలేషన్లో ఇప్పటి నుంచి. ఓకే, సెకండ్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే సెకండ్ మెయిన్ స్టెప్, మీ విలువ తగ్గించుకోకూడదమ్మా. డెఫినెట్లీ అది చేయకూడదు. ఎవరైనా మారతారని ఎదురు చూస్తూ మీ జీవితం నిలిపేయకండి, అస్సలు నిలిపేయకండి. ఓకే, అది మీ లైఫ్ మీరు ఫ్లో అవుతూనే ఉండాలి. వారు మారితే వచ్చారు, మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీకు అంతా ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అదర్వైజ్ మీరు వెళ్ళాలి, మీ లైఫ్లో ముందుకెళ్ళాలి. మీ లైఫ్ ఇది, అది వారి లైఫ్. వారు బాగానే వెళ్తున్నారు, మీరెందుకు స్టాప్ అవుతున్నారు? ఓకే, అది సెకండ్ మెయిన్ థింగ్. అండ్ థర్డ్ది సరెండర్ టు ద యూనివర్స్. ఓకే, మెయిన్లీ ఇది కూడా మెయిన్ థింగ్ అనమాట. అంటే వారి కర్మ వారిదేనమ్మా. ఓకే,
మీ హీలింగ్ మీది. అది యూనివర్స్‌కి మీరు వదిలేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. బట్ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే యూనివర్స్‌కి సరెండర్ చేయరు. మీరు చేసినట్టు చేసి పట్టుకుంటున్నారమ్మా. అది క్లియర్‌లీ తెలుస్తుంది. అలా చేస్తే మీకు కావాల్సిన రిజల్ట్ రాదు అని మీకు చాలా సార్లు చెప్పాను. అది అది మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదమ్మా అసలు. ఓకే. సో, త్రూఅవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ ఒకసారి చూద్దాం మనం. ఈ రీడింగ్ ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏంటంటే మీ పర్సన్ కర్మను తప్పకుండా అనుభవిస్తారు. కర్మ నుంచి తప్పించుకోలేరు అని చెప్పి మనకి త్రూ దిస్ కార్డ్ క్లియర్‌లీ కన్ఫర్మేషన్ అవుతుంది. అహంకారం బ్రేక్ అవుతుంది. కానీ మీ పర్సన్‌లో అహంకారం అనేది బ్రేక్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాటరు ఇది బాధతోనే బ్రేక్ అవుతుంది. ఆ బాధ ఆయనకి కలిగేలాగా యూనివర్స్ చేస్తారు. ఓకే. యూనివర్స్ తెలిసేలా చేస్తారు. ఆ టైం వస్తుంది అని చెప్పి మనకిక్కడ తెలుస్తుంది. నిజమైన మార్పనేది అవకాశం ఉంది మీ పర్సన్‌లో. కానీ గ్యారంటీ అనేది లేదనేది కూడా మనకిక్కడ ఉంది. నిజమైన మార్పుకి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ గ్యారంటీ కూడా లేదు. అతని వారి మెంటాలిటీ అట్లా ఉంది. అతను లేదా ఆమె. ఓకే. మెంటాలిటీ అట్లా ఉంది. వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. వాళ్ళు చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితే అన్నీ మంచిగానే అవుతాయి. ఓకే. 2 వేస్‌లోనే ఇక్కడ ఉంది. ఓకే. మీరు మాత్రం ఎదురు చూపుల్లో మీ శక్తిని మాత్రం కోల్పోవద్దమ్మా. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మీరు హీలింగ్ ఎంచుకుంటే మీ నిర్ణయం వచ్చినా కూడా మీరు గెలుస్తారు. అంటే వారు వచ్చినా, వారు రాకపోయినా మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తారు కదా! దట్స్ ద పాయింట్ హియర్. ఓకే. మీరెక్కడ ఓటమనేది చూడరనమాట. అదే మీరు స్ట్రక్ అయిపోతే మీ లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. మీకంటే ఇంకేం మిగలదు. సో, అక్కడ అసలు ఇంకసలు ఏమి శూన్యమే మిగులుతుంది. వారొచ్చినా రాకపోయినా మీ లైఫ్‌తో కొంచెం దృఢం చేసుకొని, గట్టిగా చేసుకొని, మన మన హార్ట్‌ని పుషప్ మనమే చేసుకొని, పుష్ చేసుకొని మన హార్ట్‌ని ముందుకు వెళ్తూ నిదానంగా ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఒక ఆప్షన్ అన్నా మిగులుతుంది చివరికి. ఓకే. అండ్ మనకి రీడింగ్‌లో కనిపించే రాశులు వచ్చేసరికి నాకు జెమినై మిథున రాశి కనిపిస్తున్నారమ్మా. ఆల్సో లిబ్రా తులారాశి అండ్ అక్వేరియస్ కుంభరాశి వారు ఉన్నారు. అండ్ లియో సింహరాశి, ఏరిస్ మేషరాశి ఉన్నారు. ఆల్సో టోరస్ వృషభ రాశి వారు ఉన్నారు. అండ్ అక్వేరియస్ చెప్పేసాను. అండ్ జెమినై మిథున రాశి కూడా చెప్పా. లియో చెప్పా. లిబ్రా చెప్పా. యాహ్! వీళ్ళు మనకిక్కడ కనిపిస్తున్నారు. ఓకే అమ్మా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరందరికీ క్లియర్‌లీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. విని వదిలేయడం కాదమ్మా. దాన్ని ఆచరణలో పెడితేనే దాని నుంచి వచ్చే ఫలం మీ లైఫ్‌లోకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ప్రతి పాయింటు చాలా ఇంపార్టెంట్. మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. ఏంటంటే అది మీరు వదలాలి అని చెప్తే అక్కడ అదెలా పాసిబుల్ అవుతది? అలా ఎలా వదిలేస్తాం? అది మీకు తెలియట్లా. వదలడం వల్ల వచ్చే రిజల్ట్ చాలా బావుంటుంది. మీకు అనుకూలంగానే వస్తుంది అక్కడ. అది మీరు తీసుకోవట్లా ఆ పాయింట్. నేను చెప్పేది అది. మీరు వదిలితే మీకు అనుకూలంగా రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నా నేనిక్కడ. మీరెందుకది అర్థం చేసుకోవట్లేదో నాకు తెలియట్లేదు. ఓకే. సో, హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ బిలో. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అమ్మ. మీ సపోర్ట్‌తోనే మనము న్యూలీ అన్నా కూడా ఇట్లా వెళ్తూ వస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. దట్స్ ఆల్ ఫర్ టుడే అమ్మ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.